పల్లె పల్లెన అధికార పార్టీపై పెళ్లిబుకుతున్న ప్రజాగ్రహానికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు స్పష్టమైన సంకేతమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు కేటీఆర్ ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి నిదర్శనమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదు, రిక్తహస్తం అని రెండేళ్ల పాలనలోనే తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నో రకాలుగా మన వాళ్ళ మీద ఒత్తిడి పెట్టంగా ఇబ్బంది పెట్టంగా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 2 దశల్లో కూడా కొన్ని దగ్గరలో 40%, కొన్ని దగ్గరలో 50%, కొన్ని దగ్గరలో 60-70% కూడా గెలిచి సత్తా చాటిన గులాబీ దండుకు గులాబీ సైనికులకు నేను శిరస్సు వంచి మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే 2 ఏళ్లలోనే ప్రభుత్వం మీద ఇంత స్థాయిలో వ్యతిరేకత వచ్చుడు, ఇంత స్థాయిలో తిరుగుబాటు జరుగుడు ఇది మామూలు ముచ్చట కాదు. 2 ఏళ్లు తిరగకుండానే ప్రభుత్వానికి ఈ పరిస్థితి వచ్చింది.